కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 53. ఈరోజు దీప కార్తీక్ అక్కడికి వెళ్ళి నరసింహాన్ని ఎలాగోలాగా విడిపిస్తారు. అప్పుడు అనసూయ దీప వైపు చాలా కోపంగా చూసి, నేను తప్పు చేశానే, నేను నిజంగానే తప్పు చేశాను నీ విషయంలో, నీ పని చెప్తాను ఏదో ఒక రోజు అంటూ లాక్కుపోతుంది. ఆ చెప్పే ముందు ఒక విషయం ఆలోచించుకుంటుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడికి మాట ఇచ్చుంటుంది కదా, దీప తన సొంత కూతురు కాదని, ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఆఖరికి దీపకు కూడా తెలియకూడదని మాట ఇచ్చుంటుంది వాళ్ళ తమ్ముడు కోరుకున్నప్పుడు. ఆ మాట ఇచ్చుండకూడదు నేను అనేది ఆమె ఉద్దేశం అన్నమాట. దీప మీద కోపంతో ఏదో ఒకరోజు ఆ విషయం చెప్పేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత దీప కార్తీక్తో, నిన్న మీ అమ్మా నాన్న ముందర నేను మనసు విప్పి మాట్లాడలేకపోయాను, కానీ నా విషయంలో మీరు ఇక జోక్యం చేసుకోవద్దండి, మీరు సహాయం చేయాలని అనుకున్న ప్రతిసారి నాకు ఇంకా నష్టమే జరుగుతోంది, నా విషయంలో కల్పించుకోవద్దండి బాబు అని చాలా దీనంగా వేడుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర ఉంది కదా, తను వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటుందన్నమాట దీప విషయంలో. దీప దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్తే, నిన్ను అడగకుండానే నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు నీ భర్తకు విడాకులు ఇచ్చేయని. లేదమ్మా నేను అస్సలు ఇవ్వలేను అంటుంది. ఎందుకు ఇవ్వలేవు దీప, నీ జీవితం కదా, నీ జీవితాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను అంటే నేను నా కూతురు కోసమే బ్రతుకుతున్నానమ్మా అంటుంది. అందుకే కదా నేను చెప్తున్నాను, వీటితో విడిపోయి నీ కూతురు కోసమే బ్రతుకు నువ్వు అంటుంది. ఈ మెడలో తాళి ఉంటే నాన్న ఎప్పుడొస్తాడమ్మా అని అడుగుతుంది నా కూతురు. ఒకవేళ తాళి లేకపోతే నాన్న ఎవరమ్మా అని అడుగుతుంది అని చెప్తుంది దీప. అంత మెచ్యూరిటీగా చెప్పిన ఆ సమాధానానికి సుమిత్ర ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కార్తీక్ దీప చెప్పిన విషయాన్ని బాగా దీర్ఘంగా ఆలోచిస్తాడు. నేను సహాయం చేయాలనుకున్న ప్రతిసారి దీపకు నష్టమే జరుగుతుంది, కాబట్టి ఈసారి నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా దీపకు సహాయం చేయాలి, అది దీపకు నష్టం కలగకుండా ఉండాలి అని ఆలోచించుకుంటాడు. ఎలాగైతే నేను దీపకు మాత్రం సహాయం చేయాలనే కోరుకుంటున్నాడు కార్తీక్ మంచి శ్రేయోభిలాషిలాగా ఉండాలనుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ సీన్లో నరసింహ అయితే చాలా కోపంగా ఉంటాడు దీప మీద. తర్వాత దీప ఆలోచిస్తుంది, ఏంటో అత్తయ్య నా విషయం తప్పు చేశాననింది ఏంటది అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.